లోకంలో సంఘముందా, సంఘంలో లోకముందా? లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘంలో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకమును. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకమును. సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, లోకంలో సంబంధం విరుగుడు పడుతుంది. లోకంలో సంఘం విరుగుడు పడుతుంది. లోకములో సంఘముందా, సంఘములో లోకముందా? లోకములో సంఘముందుట సహజమే, సంఘములో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. గదిలో కూడిన సంఘం ప్రార్థనకు కూడుచున్నవి కొన్ని సంఘములు నిందలకు. మేడగదిలో కూడెను సంఘం ప్రార్థనకు కూడుచున్నవి కొన్ని సంఘములు నిందలకు. ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు, ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు. నీలో నీకు క్రమము లేక నీరసపడతావు, నీలో నీకు క్రమము లేక నీరసపడతావు. లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘంలో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరము గల మా దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన పరిచర్యను ఇంతవరకు మీరు నడిపించిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు.
ఇంకను కొనసాగించుతున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడాను మీకు మేళన స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదముతో దీవెనలతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుతున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టుతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ 9, 10, 11 వచనాలు ఒకే వచనం అండి. ఇది చాలా పెద్ద వచనం. ఈ మాటలో అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అతడు ఒకప్పుడు సౌలుగా ఉండినటువంటి దినములలో ఏ విధానములో అతడు జీవించాడో దానిని వ్యక్తపరుస్తూ ఇక ఫిలిప్పీలకు రాసే పత్రికలో ఈ మాటలు రాశాడు. చూడండి, మొదటి అపొస్తలుడైన పౌలు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుతున్నాను. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనుకరింపబడి తిని. కాబట్టి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి అయినప్పటికీ కూడాను దేవుని ప్రజలను హింసించటానికి ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని ఆ విధానంలో అతడు మరి ముందుకు సాగుతూ ఉండగా దమస్కు మార్గమున యేసు అతనితో మాట్లాడడం, అతడు మార్పు చెందిన తరువాత నిజముగా ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇది వరకు లాభం సంపాదిస్తున్నాడు ప్రభుత్వాల ద్వారా. వాళ్ళెంతో మరి ఈ విధంగా హింసిస్తే, గాయపరిస్తే వాళ్ళెంతో కొంత ధనం ఇస్తూ ఉంటారు. తనకంటూ ఒక గుంపు ఉంది. అలాగా మరి జీవిస్తున్నటువంటి తను ఈ మాటలు ఎంతగా మరి వ్యక్తపరుస్తున్నాడో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని యొక్క జ్ఞానం అసలు ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, తెలుసుకున్నవాడే, అయితే ఇంకనూ మరెక్కువ దైవజ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి. అందుకే అనేక పత్రికలు వ్రాయగలిగినాడు.
12వ వచనం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. ఎంత స్పష్టంగా! ఇప్పుడు ఒకప్పుడు పరిగెత్తింది దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసించి గాయపరిచి విధానంలో జీవిస్తున్న వ్యక్తి ఇప్పుడు క్రీస్తు యేసు చేత పట్టబడుతును, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుతున్నాను అంటాడు. నిజమే, ఇది వరకు గెలిచాడు కొన్ని విషయాల్లో, అదే చెప్తున్నాడు. ఇది వరకు నేను సంపూర్ణంగా నెరవేరుస్తున్నాను ప్రభుత్వ అనుమతుల ద్వారా అని అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు వాటిని నేను అనుకునటలేదు. నేను సంపూర్ణంగా గెలవలేదు. నేను నిజంగా నా జీవితంలో ఏది కూడా ఇది వరకు అసంపూర్ణముగా జీవించినటువంటి జీవితం. ఇప్పుడు నేను క్రీస్తును సంపాదించుకున్నా. ఇదివరకు నేను మరి మనుషులను సంపాదించుకున్నాను, రవిడీజును సంపాదించుకున్నాను, ప్రభుత్వ అనుమతులు సంపాదించుకున్నాను. అనేక విధాలుగా నేను చేస్తున్నప్పుడు నన్నెవరు కూడా ఆటంకపరచకుండా ప్రోత్సహించినటువంటి వారు. అయితే అవి నాకు ఇప్పుడు నష్టంగా ఇచ్చుకుంటూ నేను ఇప్పుడు క్రీస్తును సంపాదించుకొని నీతి గలవాడనై ఆయన నిమిత్తము, ఆయన యందు అగపడు నిమిత్తము. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నానండి. ఒక దినం ఆయన ఎదుట నిలబడాలి. జాగ్రత్త సుమ. అందును బట్టి నీవు ఈ లోకంలో ఏ విధానంలో జీవిస్తున్నావు అన్నటువంటిది, ఎటువంటి సంపాదన నువ్వు చేస్తున్నావు, ఏమేమి సంపాదించుకుంటున్నావు. ఈనాడు అనేకులు మరి అపొస్తలుడు పౌలు చెప్పినట్లుగా వాటిని నష్టముగా ఎంచుకున్నట్లుగా చెప్పటం లేదు. నేను అది సంపాదించుకున్నాను, నేను ఇది సంపాదించుకున్నాను అని అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలే ఉన్నాయి. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. వీళ్ళకి పేరు కావాలి, చాలా మందికి పేరు కావాలి. నేనంటే ఎవరు అనుకున్నావు? నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను ప్రెసిడెంట్ని, నేను ఎంపీని, నేను మినిస్టర్ని, నేను ఎమ్మెల్యేని. ఈ పేర్లు ఎక్స్ రిటైర్డ్ అయిన తర్వాత ఎక్స్ అని పెట్టుకునే. ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఎక్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. నిజమే, వాస్తవికమే. అవి వారు మరి భూలోకంలో ఉంటుండగా అలాగా వారు జీవించిన దినములలో మరి అటువంటి పేర్లు, కొన్ని డిగ్రీలు కూడా సంపాదించుకుంటారు కదా. కాబట్టి నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అన్నట్టుగా. మరి ఎందుకు ఇలాగా మీరు ఒక పట్టణం ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకోవాలనుకున్నారు? అసలు ఏం జరిగింది? ఎందుకు వారు ఎత్తైన గోపురం కట్టుకొని పేరు సంపాదించాలనుకుంటున్నారు? సృష్టిని కలుగజేసిన తరువాత దేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోటలో ఉంచిన తరువాత, అనగా కొన్ని తరాలు గడిచిన తరువాత, అనగా ఆదాము తర్వాత షేతు తర్వాత ఎనోషు తర్వాత కేయినాను తర్వాత మహలలేలు తర్వాత ఎరుదు తర్వాత
హానోకు తర్వాత మెతుషెల, మెతుషెల తర్వాత లెమెకు, లెమెకు తర్వాత నోవహు. 10 తరాలు గడిచిన తరువాత, అందుకే 6వ అధ్యాయం ఎందుకు చూడండి, 5వ వచనం, ఇదే ఆదికాండం చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని. కనుక ఒక్క నోవహు అతని కుటుంబమును మాత్రమే రక్షించాడు. ఆ మాటలు కూడా కింద ఉన్నాయి చూడండి, 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఒక్కడు ఆ సృష్టిలో ఆదాము తర్వాత 10 తరాలు గడిచిన తర్వాత నోవహు భూమి మీదకి మరి వచ్చిన తర్వాత ఆ యొక్క మరి ప్రజలను దేవాది దేవుడు సృష్టికర్త చూచినప్పుడు భయంకరంగా, అదే 6వ అధ్యాయం 1వ వచనం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత భయంకరంగా నేటి దినాలు ఎలా జరుగుతున్నాయో అలాంటి దినాలు అప్పట్లో జరిగాయి. దేవుడు చూచాడు, నోవహుని ఓడ కట్టుకొనమన్నాడు. మరి కట్టుకున్న తర్వాత మరి వారు చూడండి, 9వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుతున్నాను. నా సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను. జలప్రలయం రప్పించాడు, సమస్తాన్ని మరి నాశనం చేశాడు. ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ ఒక్క కుటుంబము నుంచి వచ్చినటువంటి వారు జరిగినటువంటి సంఘటన ఆయన నిబంధన చేశాడు. అయినా అవిశ్వాసం, మరలా జలప్రలయం రాదని గ్యారంటీ ఏమిటి? అది జరిగింది. అసలు జరగకూడనిది ఎప్పుడు కూడా చూడకూడనిది చూశారు వాళ్ళు. అయితే వారు తెలుసుకోలే, గ్రహించలేదు ఏమి చేస్తున్నామని. అలాగా వారు మళ్ళా విస్తరించిన తర్వాత నోవహు కుటుంబస్తులే అలా తర్వాత విస్తరించిన తర్వాత వారిలో అనుమానం ఎక్కువైంది. మరలా ఎప్పుడు వస్తుందో జలప్రళయం, మరలా ఎప్పుడు నాశనం అవుతుందో అని వారు ఒక గోపురాన్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేశారు, పేరు సంపాదించుకోవటానికి. బాబేలు గోపురం, బాబేలనుగా తారుమారు. కాబట్టి దేవుడు తారుమారు చేసేసాడు. అది కట్టనీయకుండా అది అందరితో అసంపూర్తిగా ముగిసిపోయింది. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 15, 16, 17, 18, 19 వచనాలు చదువుతున్నాను. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జలమును రప్పించదను. అది బలమైన జలము, పురాతనమైన జలము, దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు.
నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష తోట ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనం చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా చేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసిరని వారు అడుగగా, నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుతున్నారు. ఇదండి పేరు సంపాదించుకోవడం, కాని దాన్ని చేయడం, దేవునికి వ్యతిరేకంగా జరిగించడం. కనుక దేవాది దేవుడు సృష్టికర్త, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాజాది రాజు, ఆయన ప్రభువుల ప్రభు, ఆయన అల్ఫా ఒమేగా, ఆయనే మొదటివాడు కడపటివాడు. కాబట్టి పేరు సంపాదించుకుంటావా ఈ లోకంలో, లేక క్రీస్తును సంపాదించుకుని నిత్య జీవములోనికి ఆ రెండవ రాకడను తప్పించుకొని, ఆ ఉగ్రతను తప్పించుకొని ఆయనతో కూడా నిత్యము ఉండటానికి ఇష్టపడతావా? రెండవదిగా గమనించినట్లయినచో రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టువేయబడక ఉండినట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాల్ని సంపాదించుకుని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పిన. భార్యను సంపాదించుకునుట, ఇవి మోయాబీయురాలండి. అక్కడంతా దేవునికి వ్యతిరేక ప్రజలు, వ్యతిరేకముగా జీవించినటువంటి వారు. ఆమె ఎలాగో మరి ఇక్కడికి రాగలిగిందంటే నయోమి కుటుంబం ద్వారా. మరి నయోమి కుటుంబము ఏం చేసింది అంటే, మొదటి అధ్యాయం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహులోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. ఏమంటే రొట్టెలే ఇల్లును విడిచి వారు అన్ని జనాంగంలోనికి వెళ్ళిపోయారు. కరువు వచ్చిందన్నారు. దేవుడు కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన పోషించే దేవుడు కాడ అందరూ ఉన్నారండి. ఆ ఊరి వాళ్ళందరూ ఈ ఒక్క కుటుంబమే మోయాబు దేశంలోకి వెళ్ళి నష్టపోయింది. అందుకే నన్ను నయోమి అనకండి, మారా సృష్టికర్తను బాధపరచను అంటాడు. తమ తప్పును ఒప్పుకొనకుండా సృష్టికర్త మీద ఈనాడు అనేకులు నిందారోపణలు చేస్తుంటారు. అయినను 2 కుమారులు పోయారు, వారికి 2కి పెళ్ళిళ్ళు చేశారు. అయినా వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ భార్యలు మటుకు బ్రతికారు. భర్త చనిపోయాడు, విధవరాలైపోయింది. ఆ యొక్క కోడళ్ళు కూడా విధవరాళ్ళు అయిపోయారు. ఇంకా ఆ యొక్క మరి ఆ బెత్లెహేములో బాగుంది, ఆహారం సమృద్ధిగా ఉందని వార్త తెలిసింది నయోమికి. తిరుగు ప్రయాణం అయింది. ఆ తిరుగు ప్రయాణంలో ఓర్ప మరి రూతులకు 2కి చెప్పింది, మీ బంధువుల దగ్గరికి రక్తసంబంధం దగ్గరికి వెళ్ళిపోండి అని. అయితే రూతు మటుకు నువ్వు మరి చూడండి 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను,
నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని వెంబడించిన కారణాన ధనవంతుడు, భాగ్యవంతుడు, కోటీశ్వరుడైనటువంటి బోయజు ఆమె గుణగణాలు చూచి వివాహమైన విధవరాలైనటువంటి ఆమెను పెళ్లి చేసుకొనుట ఎంతటి ఆశ్చర్యకరం. కానీ కనుక భార్యను సంపాదించుకున్నాడు. మరి రూతు బోయజు పొలంలో పనిచేస్తూ ఉండగా ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు సమస్తము గ్రహించి చూచి తెలుసుకున్న వ్యక్తి మరి అలాగున రూతును వివాహము చేసుకునుట. 4వ అధ్యాయం 6, 10, 11 వచనాలు చదువుతున్నాను. 11వ వచనం చదువుతున్నాను. అందుకు పురద్వారముల నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. చూడండి 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నువ్వు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వల్ల నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరుసు కుటుంబం వలె ఉండును గాక అని. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతియగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. ఎంత ఆశ్చర్యకరం ఉంది. బోయజు భార్యను సంపాదించుకున్నాడు. ఏమండి, సామెతలు 18:22 భార్య దొరికిన వారికి మేలు దొరికెను. 12:4 సామెతలు యోగ్యురాలైన భార్య తన పనిమిటికి కిరీటం. 19:14 సామెతలు సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ద్వారం. 31:10 సామెతలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ప్రియమైన సహోదరుడా, మీ కుటుంబం ఎలా ఉంది? రూతులాగా ఆశీర్వదించబడిన కుటుంబమేనా? ఒక్కసారి పరీక్షించుకొని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.